Type 2 diabetes mellitus. In this type, cells in our body fails to respond to insulin properly. ఏం లేదు, సింపుల్గా ఎప్పుడైతే ఆ ఇన్సులిన్ అనేది రిలీజ్ అవుతుందో బీటా సెల్స్ నుంచి, ఆ సెల్స్ ఏవైతే మన బాడీలో ఉంటాయో ఆ సెల్స్ అనేటివి దీనికి ఇన్సెన్సిటివ్, అంటే ఇన్సులిన్కి ఇన్సెన్సిటివ్ అయిపోతాయి అన్నమాట. అట్లాంటి టైంలో కూడా మనకు మన బ్లడ్లో గ్లూకోజ్ లెవెల్ అనేది ఆటోమేటిక్గా పెరుగుతుంది. దీన్ని మనము టైప్ 2 డయాబెటీస్ మెలిటస్ అంటాము. ఈ టైప్ 2 డయాబెటీస్ మెలిటస్ని మనము నాన్ ఇన్సులిన్ డిపెండెంట్ ఇంకా అడల్ట్ ఆన్సెట్ డయాబెటీస్ మెలిటస్ అంటాము. ఇది ఎందుకు వస్తుంది అంటే ఓవర్ వెయిట్ ఇంకా మెటబాలిక్ స్ట్రెస్ వల్ల చాలా వరకు వచ్చే అవకాశాలు ఉంటాయి. దాని తర్వాత దీని ఆన్సెట్ అంటే ఇది ఎట్లా వస్తుంది అంటే గ్రాడ్యువల్గా, అంటే సడన్గా కాకుండా కొంచెం టైం తీసుకుంటుంది, అంటే కొన్ని ఇయర్స్ ప్రాసెస్ అనమాట ఇది డెవలప్ కావడానికి. తర్వాత ఇది మోస్ట్లీ అడల్ట్స్ని ఎఫెక్ట్ చేస్తుంది. ఎందుకు అంటే ఈ ఓవర్ వెయిట్ ఇంకా స్ట్రెస్ అనేది అడల్ట్స్లో ఎక్కువ మనం చూస్తుంటాం కాబట్టి ఇది మేజర్గా అడల్ట్స్ పైన ఎఫెక్ట్ చూపిస్తుంది. దాని తర్వాత ఎండోజీనస్ ఇన్సులిన్ ఈజ్ ప్రజెంట్. ముందుగా చెప్పుకున్నట్టే మన నుంచి, అంటే మన బాడీలో ప్యాంక్రియాస్ నుంచి ఇన్సులిన్ అనేది ఈ టైప్ 2 డయాబెటీస్లో రిలీజ్ అవుతుంది. బట్ సెల్స్ అనేటివి దానికి రెస్పాన్స్ అనేవి చూపించవు. ఇప్పుడు సైన్స్ ఇంకా సిమ్టమ్స్ చూద్దాం ఈ టైప్ 2 డయాబెటీస్ మెలిటస్వి. ముందు నుంచి చెప్పుకుంటున్నట్టే టైప్ 1 ఇంకా టైప్ 2 మోస్ట్లీ సిమిలర్ సిమ్టమ్స్ ఇంకా సైన్స్ ఉంటాయి అన్నమాట. మళ్ళొకసారి చూద్దాం. ఎక్సెసివ్ థర్స్ట్, హంగర్, ఫెటిగ్, వెయిట్ లాస్ ఆర్ వెయిట్ గెయిన్, ఫ్రీక్వెంట్ యూరినేషన్, బ్లర్డ్ విజన్, పూర్ వూండ్ హీలింగ్. మనము అందులో చూసుకోము ఈ పర్టికులర్ సిమ్టమ్ పూర్ వూండ్ హీలింగ్ అనేది మనము టైప్ 2లో చూడొచ్చు. తర్వాత టింగ్లింగ్ హ్యాండ్స్ అండ్ ఫీట్, అంటే తిమ్ముర్లు వస్తాయి అన్నమాట హ్యాండ్ ఇంకా ఫీట్లో. తర్వాత డార్క్ అండ్ స్కిన్ ఇన్ నెక్ అండ్ ఆంపిట్స్, అంటే మనకు మన స్కిన్ అనేది డార్క్ ఎక్కడ నెక్ రీజన్లో ఇంకా ఆంపిట్ రీజన్లో మనకు డార్క్ స్కిన్ అనేది మనము చూడొచ్చు టైప్ 2 డయాబెటీస్లో. నెక్స్ట్ ప్యాథోఫిజియాలజీకి వెళ్ళిపోదాం. టైప్ 2 డయాబెటీస్ యొక్క ప్యాథోఫిజియాలజీ అనేది చాలా సింపుల్. ఎప్పుడైతే జెనెటికల్గా కానీ లైఫ్ స్టైల్ చేంజెస్ వస్తాయో బాడీలో ఆటోమేటిక్గా మెటబాలిజం పైన ఎఫెక్ట్ చూపిస్తుంది. ఎప్పుడైతే మెటబాలిజం పైన ఎఫెక్ట్ చూపిస్తుందో సెల్స్ రియాక్షన్ అనేది ఇన్సులిన్కి ఆటోమేటిక్గా చేంజ్ అయిపోతుంది, తగ్గిపోతుంది అనమాట. ఆ తగ్గిపోయిన దానివల్ల ఇన్సులిన్ ఇన్సెన్సిటివ్ అయిపోతాయి కదా సెల్స్. అప్పుడు ఆ మిగిలిపోయిన ఇన్సులిన్ ఏదైతే ఉంటుందో అది అక్యుములేట్ అయిపోతుంది. అక్యుములేట్ అయిపోయి బీటా సెల్స్ పైన అది ఎఫెక్ట్ చూపిస్తుంది. ఆటోమేటిక్గా బీటా సెల్స్ పైన ఎఫెక్ట్ చూపించినప్పుడు బీటా సెల్స్ డ్యామేజ్ అయిపోతాయి. డ్యామేజ్ అయిపోయి ఆటోమేటిక్గా ఇన్సులిన్ సిక్రేషన్ అనేది కూడా తగ్గిపోతుంది అనమాట. ఇట్లా తగ్గిపోవడం తర్వాత ఇన్సెన్సిటివ్గా తయారు కావడాన్ని మనము టైప్ 2 డయాబెటీస్ అనుకుంటాం. దిస్ ఈజ్ ఆల్ అబౌట్ టైప్ 1 అండ్ టైప్ 2 డయాబెటీస్ మెలిటస్. థర్డ్ టైప్